బ్యాక్ టు మై ఛానల్ అసెట్ టెక్ ఇండియా. ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్టయితే 20,000 లోపు ఒక టాప్ 5 మొబైల్స్ అయితే చూద్దాం. నేనైతే టాప్ 3 అయితే సెలెక్ట్ చేశాను. ఇంకోటి వచ్చినప్పుడు సేమ్ ప్యానల్ ఉంటుంది అండ్ ఇంకోటి సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. అది మనం రిసర్చ్ చేసేదే. దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడతాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పటికి ఐక్యూ నుంచి ఐక్యూ Z9 5G. ఇది వచ్చినప్పటికి 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది. 3,000 రూపీస్ మీకు బ్యాంక్ కార్డ్ అయితే దొరుకుతుంది అనమాట. దీనిలో మీకు ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ కూడా ఉంది. వీడియో చేసిన టైంకి డెబిట్ కార్డ్ కూడా ఉండడం వల్ల నేనైతే కన్సిడర్ చేసి 17,000కి ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తున్నా. 20,000లో కూడా ఇది ఒకటే ఉంది నన్ను అడిగితే. అండ్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి మెయిన్ ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7200 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే కెమెరా వచ్చినప్పటికి సోనీ IMX882 సెన్సార్తో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే దొరుకుతుంది అనమాట. డిస్ప్లే వచ్చినప్పటికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు మనకి 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ విత్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దొరుకుతుంది. అలాగే అడాప్టర్ కూడా వీళ్ళు బాక్స్ లోనే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి FunTouch OS 14 తో వస్తుంది. అలాగే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే దొరుకుతుంది. 2+3 years OS అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఒకవేళ గేమింగ్ కి కావాలనుకున్నా, మీడియం కెమెరా కావాలనుకున్నా, లాంగ్ టర్మ్ బ్యాటరీ అండ్ డిస్ప్లే మొత్తం ఓవరాల్ గా ఫుల్ ప్యాక్డ్ మొబైల్, ఆల్రౌండర్ మొబైల్ 20,000 లోపు ఇది ఒక్క మొబైల్ అయితే ఉంది. అది కూడా 17,000కి ప్రెసెంట్ అయితే దొరుకుతుంది. అండ్ లాస్ట్ సేల్స్ అని చెప్పేసి 17,000కి తీసుకొచ్చారు. ఇంకా అది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ కూడా మనకి సేల్స్ లో ఇంక ఇదే ప్రైస్ ఉండొచ్చు, లేదంటే ఇంకో 1000 రూపీస్ తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం తీసుకున్నట్టయితే వివో నుంచి వివో T3 మొబైల్. ఇది చెప్పాను కదా సేమ్ సిమిలర్ ఉండే మొబైల్ అండి. ఐక్యూ Z9 అండ్ వివో T3 రెండు ఈక్వలే. ఇందాక చెప్పిన స్పెసిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. జస్ట్ బ్రాండ్ మార్చి మొబైల్ అయితే తీసుకొని వచ్చారనమాట. అందుకని సెకండ్ ప్లేస్ లో అయితే పెట్టాను. కొంతమంది ఐక్యూ నాకు ఇష్టం లేదనుకునే వాళ్ళు వివో తీసుకోండి, రెండు ఒకటే. అండ్ అమెజాన్ లో కొనుక్కోవాలనుకునే వాళ్ళు అయితే ఐక్యూ Z9 అయితే కొనుక్కోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవాలనుకునే వాళ్ళు అయితే వివో T3 అయితే కొనుక్కోవచ్చు. ఇది టాప్ 2 మొబైల్స్ వచ్చినప్పటికి. నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి పోకో నుంచి పోకో X6 5G. ఇది వచ్చినప్పుడు టాప్ 3లో అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చినప్పటికి అరౌండ్ 18,500 అయితే ఉంది. బేస్ వేరియంట్ మీకు 8GB RAM 256GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది ఒక మెయిన్ బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ఉంటుంది, మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ఇది 1000 రూపీస్ బ్యాంక్ కార్డ్ అయితే దొరుకుతుంది. అప్పుడు మనకి 17,500 రూపాయలు అయితే పడుతుంది. ఆ బ్యాంక్ కార్డ్ కూడా మీకు ఆల్ బ్యాంక్ కార్డ్స్ అండ్ 1000 రూపీస్కి అయితే దొరుకుతుంది డెబిట్ కార్డ్తో సహా. కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తున్నా. 17,500 వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే కెమెరా వచ్చినప్పటికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దొరుకుతుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే దొరుకుతుంది. కెమెరాస్ వచ్చినప్పటికి మీకు యావరేజ్ కెమెరాస్ ఉంటాయి, అంత తోపు తురుమని అయితే చెప్పను. ఓన్లీ డీసెంట్ కెమెరా, డీసెంట్ అని కూడా కాదు, ఇంకొంచెం బిలో యావరేజ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అండ్ ప్రాసెసర్ వచ్చినప్పటికి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మీకు డే టు డే లైఫ్ టాస్క్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ నన్ను అడిగితే దానికి 7 Gen 3 ప్రాసెసర్కి అంత తొందరగా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, బట్ ఓకే అని అయితే చెప్పుకోవచ్చు స్నాప్డ్రాగన్ నుంచి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చినప్పటికి 5100 mAh బ్యాటరీ అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ దొరుకుతుంది. అండ్ అడాప్టర్ కూడా వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ దీనిలో ప్రో వచ్చినప్పటికి డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చినప్పటికి 6.67 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్తో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే దొరుకుతుంది. అలాగే గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొడక్షన్ అయితే మనకి డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంది, డాల్బీ విజన్ కూడా ఉంది. 3.5mm జాక్ కూడా వీళ్ళైతే స్కిప్ చేయలేదు, అది మొబైల్కి అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వల్ల మీకు బయటకు వెళ్ళినా కానీ సన్లైట్ విజిబిలిటీ చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. అంతలా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. నాకైతే డిస్ప్లే అయితే చాలా బాగా నచ్చింది. 1.5K రెజల్యూషన్ అనే కాదు, అండ్ ఎక్స్ట్రా వెక్టర్స్ ప్రొటెక్షన్ కానీ అండ్ అది ఇచ్చే వ్యూ యాంగిల్స్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ HDR కంటెంట్ అనేది ఇంకొంచెం ప్లే అయితే బాగుంటుంది. యూట్యూబ్ లో కొన్ని వీడియోస్కి అయితే ఉన్నాయి, కొన్ని వీడియోస్కి అయితే ఉండట్లేదు HDR కంటెంట్ అనేది. అది కూడా వీళ్ళు అప్డేట్ లో ఫిక్స్ చేస్తే కనుక సరిపోతుంది అని అయితే నా అభిప్రాయం. 17,500 మీరు ఒక మంచి ఆల్రౌండర్ అనేది చెప్పండి, ఎందుకంటే కెమెరాస్ బాగోవు కాబట్టి. ఒక మంచి మూవీ లవర్, డే టు డే లైఫ్ టాస్క్స్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. అండ్ బ్యాటరీలో కూడా మీకు కొంచెం ఫాస్ట్గా అయితే డ్రైన్ అవుతుంది. 1 day ఈజీగా వచ్చేస్తుంది. బట్ నార్మల్ అండ్ మీడియం యూజర్స్కి మాత్రం అయితేనే మనకైతే సరిపోతుంది. హెవీ యూజర్స్కి అయితే ఈ బ్యాటరీ అయితే సరిపోతుంది. పేరుకి మాత్రమే 5100 mAh బ్యాటరీ అనమాట. సో ఈ మొబైల్ మీరు ఐక్యూ Z9 తీసుకోవాలనుకుంటే కనుక ఐక్యూ Z9 ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే 17,000కి ఆల్రౌండర్ మొబైల్ దొరుకుతుంది. ఇంకా 17,500 మీరు కార్డుతో పాటంగా పెట్టుకున్న వేస్ట్ లేదు. నాకు ఐక్యూ అంతగా ఇష్టం లేదు, నేను ఎంఐ అంటే నాకు కొంచెం నచ్చుద్ది అనుకునే వాళ్ళు మాత్రమే
ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి ఐక్యూ నుంచి ఐక్యూ Z9S అనమాట. ఇదైతే టాప్ 4లో ఉంటుంది మొబైల్. ఇది మనకి మొన్న రీసెంట్గా అయితే లాంచ్ అయింది. 18,000 బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేస్తే మీకు వచ్చే ప్రైస్ 18,000. నార్మల్గా అయితే 20,000. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది ఆ ప్రైస్కి కన్సిడర్ చేయొచ్చా అంటే కనుక ఒక మీడియం పర్ఫార్మెన్స్, నాకు ఒక మంచి కర్వ్ డిస్ప్లే కావాలంటే మాత్రమే మీరు ఏదైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే కనుక 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1800 స్పీక్ బ్రైట్నెస్ అయితే మనకి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. కర్వ్ డిస్ప్లే కాబట్టి సరిపోతుంది. అండ్ దీనిలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మ్యాక్సిమం ఆ ప్రైస్కి కర్వ్ డిస్ప్లేలో అంటే 7.49mm థిక్నెస్ అయితే అంటున్నారు. స్లిమ్మెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. కొంచెం వెయిట్ కూడా మీకు సరిపోతుంది, తక్కువ వెయిట్లో అయితే దొరుకుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్కి ఆ డిస్ప్లే మాత్రం వర్తబుల్ అనేది చెప్పొచ్చు అనమాట. అండ్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా IMX882 సెన్సార్ అయితే దొరుకుతుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెకండరీ కెమెరా వచ్చినప్పటికి, అలాగే ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే దొరుకుతుంది అనమాట. నన్ను అడిగితే మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంటుంది. సేమ్ ఐక్యూ Z9 ఎలాగ ఉంటుందో దీనిలో కూడా అలాగే ఉంటుంది. బట్ మీరు ఇంకా వేరే ఎక్స్టర్నల్ యూజర్స్కి నేను వాడుకోవాలి కెమెరా అనుకుంటా కనుక ఇదైతే సూట్ అయితే అవ్వదు. బట్ AI ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయన్నమాట. AI ఎరేజర్ అండ్ అదే మామూలుగా లో క్వాలిటీలో తీసిన పిక్స్ని హై క్వాలిటీలో చేయడాలు, హై రెజల్యూషన్స్ మార్చే అయితే దీనిలో ఆప్షన్ అయితే ఉంది. AI యూజ్ చేసి చేస్తున్నారు. అది ఒక మంచి మూవ్ అనేది చెప్పుకోవచ్చు. కెమెరాలో డీసెంట్ కెమెరా అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అనమాట. ఇది అందరూ ఏమనుకుంటారంటే 7200 సక్సెసర్ అనుకుంటారు. బట్ 7200 కన్నా తక్కువ ఉండే ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. ఇది అరౌండ్ 7 lakh ప్లస్ ఆండ్రాయిడ్ స్కోర్ అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. నార్మల్గా అయితే 6 lakh చేంజ్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళు కొంచెం ఆప్టిమైజేషన్ చేసి తీసుకొని వచ్చారనమాట. బాగానే ఉంటుంది అంటే కనుక పర్లేదు అనేది చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ ప్రాసెసర్. ఇంకొంచెం 1000 రూపీస్ అంటే 16,000-17,000కి వస్తే కనుక కన్సిడర్ చేయదగ్గ ప్రాసెసర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయంలో మనం చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ విత్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ అడాప్టర్ కూడా వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చినప్పటికీ ఆ ప్రైస్ సెగ్మెంట్ కానీ ఇంకొక 1000 రూపీస్ ఆర్ 2000 రూపీస్ మీకు సేల్లో కానీ ఎప్పుడైనా తగ్గింది అనుకోండి, అప్పుడు మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, నేను ఇదే తీసుకున్నా, నాకు కర్వ్ డిస్ప్లేనే కావాలనుకునే వాళ్ళు మాత్రం 18,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M35 5G. ఇది వచ్చినప్పటికి సామ్సంగ్ లవర్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ కోసమే పిక్ చేసిన మొబైల్. ఇందాక అన్నాను కదా పిక్ చేయాల్సి వచ్చిందని, వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇది వచ్చినప్పటికి మీకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇది మనకి అరౌండ్ 20,000 అయితే ఉంటుంది. 2000 రూపీస్ బ్యాంక్ కార్డ్తో మీకు 18,000కి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇదే ఫైనల్ ప్రైస్ అనుకోకండి, దీనిలో మీకు అడాప్టర్ కూడా ఉండదు. కాబట్టి అడాప్టర్కి మీరు ఇంకా ఎక్స్ట్రా 1050 రూపీస్ అయితే పెట్టుకోవాలి. అఫీషియల్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. నేనైతే ఇందాకే ఆర్డర్ పెట్టాను 1050 రూపీస్. అది మీరు యాడ్ చేసుకుంటే 19,050 రూపాయలు అయితే పడుతుంది. ఎక్స్ట్రా ఈ ప్యాకింగ్ ఛార్జెస్ అంతా పట్టుకుంటే మనం ఇంకా 19,000 వేసుకోండి. 19,000 రూపాయలకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ సేమ్ ఆఫర్స్తో మీరు కన్సిడర్ చేసుకొని అంటే 21,500 ఉంటుంది అనమాట. 2,000 బ్యాంక్ కార్డు తీసేస్తే 19,500. మళ్ళీ అది అడాప్టర్కి ప్రైస్ పెట్టుకుంటే 20,500కి మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది అనమాట. నన్ను అడిగితే అదైతే తీసుకోండి. ఓన్లీ సామ్సంగ్లో కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఎంత రిస్క్ అయితే చేయండి. లేదంటే కనుక ఇంకా ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ ప్రైసింగ్ వచ్చినప్పటికి. అండ్ దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చినప్పటికి Exynos 1380 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. ఇది అరౌండ్ 5,95,000 ఆండ్రాయిడ్ స్కోర్ అయితే ఉంటుంది. ఒక మీడియం డే టు డే లైఫ్కి అయితే సరిపోతుంది అనమాట. అండ్ డిస్ప్లే వచ్చినప్పటికి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ SAMOLED అంటే సూపర్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ 6000 mAh బ్యాటరీతో పాటు 25 watts ఛార్జింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. బట్ మీరు అడాప్టర్ అయితే బయట అయితే కొనుక్కోవాలన్నమాట. అండ్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దొరుకుతుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే దొరుకుతుంది. ఇది ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికీ. నన్ను అడిగితే ఆ ప్రైస్ సెగ్మెంట్ వేరే మొబైల్స్ ఉన్నా కానీ సామ్సంగ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా వేరే మొబైల్స్ కూడా ఏం లేవు. ప్రజెంట్ 20,000 నా స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకునే వాళ్ళు మాత్రమే సామ్సంగ్ M35 5G అయితే తీసుకోండి. ఇది బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చినప్పటికి Exynos ప్రాసెసర్ కాబట్టి ఇది కెమెరా ఆప్టిమైజేషన్ కొంచెం బాగా చేస్తారు. బట్ ఎక్స్ట్రా మీరు గేమింగ్ ఆడుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు అయితే ల్యాక్స్ ఫేస్ చేస్తారు. ఎక్కువ గేమ్స్ కూడా మీరు ఆడడానికి ఆ ప్రాసెసర్కి అయితే క్యాపబిలిటీ ఉండదు. ఇది వచ్చినప్పుడు మీకు అరౌండ్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటే కనుక ఈ ప్రాసెసర్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట.
ప్రెసెంట్ అయితే ఇది ఒకటే ఉంది ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్లో సామ్సంగ్ నుంచి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఇవి టాప్ 5 మొబైల్స్ అనమాట. మరి నా చాయిస్ ఏంటంటే కనుక స్టిల్ నా చాయిస్ వచ్చినప్పుడు IQ Z9 అని అయితే చెప్తాను అనమాట. ఇంకా ఆల్రౌండర్ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది ఒకటే ఉంది. బట్ దీనిలో మెయిన్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే కనుక దీని ఓఎస్ అనమాట, ఫంటోచ్ ఓఎస్తో వస్తుంది. ఇది చాలా మేజర్ బ్యాక్ డ్రాప్ అనేది చెప్పొచ్చు. ఎక్కువ బ్లోట్వేర్ ఉంటుంది, మనం వాడే కొద్ది కొంచెం చిరాకు కూడా వస్తుంది. ఇంకా వేరే మొబైల్స్ అదే ప్రైస్ ఈవెంట్లో నథింగ్ చూసుకున్నా, ఇది CMF చూసుకున్నా అండ్ మోటరోలా చూసుకున్నా కానీ క్లీన్ ఓఎస్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే ఆ ఓఎస్ కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే కనుక IQకి ఇంకా తిరిగి ఉండదు అని అయితే నా అభిప్రాయం. ఇది గైస్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.